హలో ఫ్రెండ్స్, నేను మిజడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లోకి హరితేజ వస్తుంది కదా, ఆమె బయోగ్రఫీ ఒకసారి తెలుసుకుందాం. ఈమె డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి February 12. ఈమె అమ్మ వచ్చేసి కన్నడ ఆమె, తండ్రి వచ్చేసి మరాఠీ అతను, హస్బెండ్ వచ్చేసి కన్నడ అతను. సో మొత్తం కూడా అంతా కవర్ అయిపోయింది. అలా తిరుపతి వచ్చి సెటిల్ అయ్యారు వీళ్ళు. తిరుపతి ఎందుకంటే వీళ్ళ నాన్న BSNL ఉద్యోగి అంట తిరుపతిలో. అక్కడే పుట్టింది. చిన్నప్పటి నుంచి కూచిపూడి, డ్యాన్సు, సంగీతం నేర్చుకుంది. సంగీతం వచ్చేసి వీళ్ళ మదర్ సైడ్ ఫ్యామిలీ అంతా సంగీత కళాకారులట. సో అందుకనే సింగింగ్ బాగా వచ్చు. ఇక కూచిపూడి డ్యాన్స్ ఇంట్రెస్ట్ కొద్దీ చిన్నప్పటి నుంచి నేర్చుకుందంట. ఏ రేంజ్లో అంటే వీళ్ళ నాన్న కూడా చాలా బాగా సపోర్ట్ చేసేవాడంట. తిరుపతి నుంచి చెన్నై వెళ్ళి వీకెండ్స్లో, అంటే ఇప్పుడు ఫ్రైడే స్కూల్ అయిపోగానే నైటు ట్రైన్ ఎక్కి పొద్దున్నే అక్కడ వీకెండ్ క్లాసులు సాటర్డే సండే నేర్చుకొని మళ్ళీ సండే నైట్కి ఇంటికి వచ్చి మండే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేదట. అంత బాగా నేర్చుకునేదట. కానీ డ్యాన్సర్ అవ్వలేకపోయింది, యాక్టర్ అయ్యింది. ఆ తర్వాత మంజు భార్గవి గారి దగ్గర, కర్ణాటకలో మంజు భార్గవి గారు అంటే చాలా ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్కి. సో ఆమె దగ్గర కూడా కూచిపూడి నేర్చుకుందంట. స్టిల్ ఇప్పటికీ కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటూనే ఉందట మన హరితేజ. సో ఒక పాప కూడా ఉన్నట్టుంది. వీళ్ళ మ్యారేజ్ కూడా చాలా విచిత్రమైన మ్యారేజ్. కర్ణాటక అతన్ని పెళ్లి చేసుకుంది. ఇక ఈమె ఫస్ట్ సీరియల్ వచ్చేసి 2007లో చిన్నారి అనే సీరియల్ జెమినీ టీవీలో వచ్చింది. ఆ తర్వాత వరుసగా సీరియల్ చేసింది, యాంకరింగ్ చేసింది, బిగ్ బాస్ 1కి వచ్చింది. ఆ తర్వాత నుంచి సీరియల్స్ మానేసి సినిమాల్లో ఎక్కువ రోల్స్ చేస్తూ ఉంది. సో ఆమెకు ఎక్కువ సినిమా అవకాశాలు వచ్చినాయి. అందువల్ల మెల్లిమెల్లిగా సీరియల్స్ తగ్గించేసింది. మరి ఆమె నటించిన సినిమా మీకు ఏదైనా ఖచ్చితంగా గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేదంటే సీరియల్ గుర్తుందా కామెంట్ చేయండి. ఇప్పుడు మన బిగ్ బాస్ 8కి వస్తుంది హరితేజ. మరి బిగ్ బాస్ 8లో హరితేజ ఎన్ని వీక్స్ ఉండగలదు అనుకుంటున్నారు? ఎవరికి గట్టి పోటీ ఇవ్వబోతుందో కామెంట్ చేయండి.